Step into value zone. Value zone. Hypermart. Button zero. సార్ నమస్తే సార్. నమస్తే సార్ చక్రధర్ గారు, మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. 70,000 మార్క్ని రీచ్ అయిపోయింది. సో ప్రస్తుతానికి అంటే 2023 డిసెంబర్ 11న 70,000 మార్క్ రీచ్ అయింది. అయితే నెక్స్ట్ ఒక 5 మంత్స్కి అంటే రేపు మే నాటికి ఒక 3,000 పాయింట్లు పెరిగి 73,000కి మార్కెట్లో చేరుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల విశ్లేషణ. సో ఇదంతా మనకి కనిపిస్తున్నది, మనకి తెలుస్తున్నది. అయితే నెక్స్ట్ ఒక 10-15 ఇయర్స్ తర్వాత ఇంకా మార్కెట్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది అంటారు? యాక్చువల్గా ఏంటంటే మనకి అన్ని సర్వేస్ చెప్పినవి కూడా ఏంటంటే మనకి 25,000 మీరు అది త్వరలో చూస్తారని చెప్పి ఒక బాగా వస్తున్నాయి, ప్రచారం జరుగుతుంది. మేబీ జరగచ్చు కూడా, ఎందుకంటే స్టేబుల్గా ఉంది గవర్నమెంట్. నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా జనాలు డిసైడ్ చేశారు ఏ గవర్నమెంట్ రావాలి అని చెప్పి. కాబట్టి మనకి దగ్గరలో మనకి ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి మనకి జనరల్గా మంచి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మంచి ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే చూడండి, ఇప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ అంటే 2004 ఆ టైంలో సెన్సెక్స్ ఎంత ఉండేదంటే మ్యాక్సిమం 6,000, ఒక డౌన్ 3 తీసుకున్న యావరేజ్గా 4,500 అలా ఉండేది. ఒక 5,000 తీసుకుందాం. సో అప్పుడున్న 5,000 ఇప్పుడు 70,000 పెరిగింది అంటే 14 రెట్లు పెరిగింది. సో ఇక్కడి నుంచి 20 ఇయర్స్ తర్వాత అదే కంటిన్యూ అయితే ర్యాలీ దగ్గర 8,40,000 అవ్వాలి మార్కెట్. సో 8,40,000 10 lakh మార్కెట్ అవుతుందా? ఓ మై గాడ్ అనేది ప్రశ్నార్థకం. ఇమాజిన్ చేసుకోవాలంటేనే కష్టంగా ఉంది. కాబట్టి ఏంటంటే ఓకే అంటే ఈ ర్యాలీ అంతగా ఫాస్ట్గా పెరగదు, ఎక్కడో కొంచెం డెంటింగ్ వచ్చే అవకాశం అయితే మనకి బాగా కనిపిస్తుందని మాకు అర్థమైంది. ఇప్పుడు చూడండి, ఒక రిటర్న్స్ అనేవి కూడా ఎలా ఉంటాయంటే ఒక గ్రోయింగ్ ఎకానమీ వేరుగా ఉంటుంది, ఎస్టాబ్లిష్డ్ ఎకానమీ వేరుగా ఉంటుంది. మనకు చూడండి, జపాన్ తీసుకున్న ఆల్రెడీ వెల్ డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే అక్కడున్న స్టాక్ మార్కెట్ రిటర్న్స్ ఎలా ఉన్నాయంటే 6-7%, 10% మించి లేదు. సో కాబట్టి ఇక్కడ మీకు 3 రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయండి మన స్టాక్ మార్కెట్లో వచ్చి. చాలామంది ఇండెక్స్ ఫండ్స్ అడుగుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఒక మంచి ఇండెక్స్ ఫండ్లో తీసుకువెళ్తే 12% రిటర్న్ వస్తుంది కదా అని ఒక థాట్ అయితే మార్కెట్లో చాలా బాగా ఉంది. సో ఒక ఇండెక్స్ అనేది ఎలా ఉంటుందంటే మనకి లార్జ్ క్యాప్ ఇండెక్స్ వేరుగా ఉంటుంది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ వేరుగా ఉంటుంది. మీరు గత 10 ఇయర్స్లో తీసుకుంటే ఒక లార్జ్ క్యాప్ ఇండెక్స్ మనకి 12% రిటర్న్ ఇచ్చిందండి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అయితే ఒక 20% రిటర్న్ ఇచ్చాయి. సో అదే చెప్తున్నాం. ఇప్పుడు యాక్చువల్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎక్కడ? మీరు లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా లేదా స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? దాన్ని బట్టి కూడా రిటర్న్ చాలా వేరీగా మారిపోతుంది. మనం తీసుకుంటే స్టాక్స్ స్మాల్ క్యాప్ అయితే కొంచెం రిటర్న్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అదే లార్జ్ క్యాప్ అయితే కొంచెం తక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీడియంగా మిడ్ టర్మ్ తీసుకుంటే మనకి ఒక 15% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి మార్కెట్ ఎలా ఉంటుంది అంటేనండి, ఇప్పుడంతా ఇదంతా మనకి ఫేజ్, మనకి ఇన్వెస్ట్మెంట్ ఫేజ్ నడుస్తుంది. రేపు రిడమ్షన్ ఫేజ్ వస్తుంది ఒక 10 ఇయర్స్ తర్వాత. అప్పుడు మార్కెట్ బాగా కొంచెం కరెక్షన్ అయ్యే అవకాశం చాలా ఉంది. ఇప్పుడు చూడండి, చాలామంది అనుకుంటారు బ్యాంక్ ఎఫ్డీస్ 6% రిటర్న్ ఇస్తున్నాయి కదా, ఇవే కంటిన్యూ అవుతాయి ఫర్ ఎవర్ అనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడు కంపేర్ చేసుకోవాల్సింది వెల్ డెవలప్డ్ ఎకానమీస్తో. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ డెవలప్డ్ ఎకానమీస్ లైక్ సింగపూర్ కావచ్చు, అక్కడ బ్యాంక్ ఎఫ్డీ రేట్ ఎంత అంటే 1%. మన ఇండియాలో ఇంకా 6% చూస్తున్నాం. సో ఎప్పుడు కూడా 6% మనకి బ్యాంక్ ఎఫ్డీ ఇచ్చిందంటే దాని అర్థం దానికి డబల్ ద రిటర్న్ మనకి ఇండెక్స్ ఇస్తుంది అని అర్థం. ఏదైనా అండి ఒక ఎకానమీ, ఒక స్టాక్ మార్కెట్ రిటర్న్ ఎంత అంటే కనుక ఆ కంట్రీ యొక్క జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ 2 కలపాలి. వచ్చే ఆన్సరే మనకి ఒక ఆన్సర్ నెట్ మార్కెట్ ఎంత వస్తుంది చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన ఇండియాలో ఏంటంటే జీడిపి, ఇన్ఫ్లేషన్ 2 కలిపితే 12-13% వస్తున్నాయి. అంటే 12-13% స్టాండర్డ్ రిటర్న్. ఇదైతే బయట బబుల్, ఏ పైన ఎంత వచ్చినా కూడా అది బబుల్, ఎప్పుడైనా కూడా కరెక్షన్ అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, మన మార్కెట్లో ఎలా ఉంటుంటే కరెక్షన్స్ జరుగుతుంటాయి టైం టు టైం. మనమే అర్థం చేసుకుంటాం, ఓకే ఇంత మార్కెట్ లేదు కదా కొంచెం కరెక్ట్ చేయాలని చెప్పి ఆటోమేటిక్గా కరెక్షన్స్ స్టార్ట్ అవుతుంటాయి. అప్పుడే అయితే కరెక్షన్ స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా కొంచెం ఫాల్ అనేది చూస్తాం. ఇప్పుడు చూడండి, మా ఫ్రెండ్ రీసెంట్గా పెన్నీ స్టాక్స్ కొన్నాడు. నేను చెప్తున్నాను పెన్నీ స్టాక్స్ రిస్క్గా ఉంటాయిరా కొనకు అవి అని చెప్పి. అయితే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, భీమా సిమెంట్స్. సో భీమా సిమెంట్స్ అని స్టాక్ వచ్చిందండి. అది 60 రూపీస్తో స్టార్ట్ అయింది, 60 రూపీస్ నుంచి 90 రూపీస్ దాకా వెళ్ళింది. అయితే చాలామంది ఏం చెప్పారంటే ఎక్స్పర్ట్స్, అది ఇంకా పుంజుకుంటుంది, 240 టచ్ వస్తుంది అలా చెప్పారు. సరే మా ఫ్రెండ్ 100 రూపీస్ దగ్గర ఎంట్రీ అయ్యాడు. ఎంట్రీ అయ్యగానే అది 110, 120, 190 దాకా కూడా వెళ్ళింది ఆ స్టాక్ భీమా సిమెంట్స్. వీటి ఇంకా 250 కదా టార్గెట్ చెప్పారు మనకి, ఉంచుకుందాం అనుకున్నాడు. వెంటనే డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. మరి మార్కెట్ ఇంత హై ఉంది, ఇవాళ 70,000 మార్కెట్లో కూడా ఆ స్టాక్ పరిస్థితి ఏంటంటే మళ్ళీ 120 నుంచి 190 టచ్ స్టాక్ మళ్ళీ డౌన్ అయ్యి ఇవాళ 30 రూపీస్కి వచ్చింది. డిజాస్టర్. మరి మార్కెట్ పెరిగింది కదా ఎంత, మరి ఆ స్టాక్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు చూడండి, ఆ భీమా సిమెంట్ స్టాక్ ఇవాళ మీరు 1000 షేర్స్ కొనండి, మీకు 1000 షేర్స్ మీకు ఆర్డర్ అవుతాయి. రేపు పొద్దున మళ్ళీ మీరు 1000 అమ్మండి, ఎవరు కొనరు. మనం 1 పాయింట్ కొందామని ట్రై చేస్తున్నాం, అప్పుడు కొనట్లా మార్కెట్లో దాన్ని. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే స్టాక్స్ మార్కెట్ పెరుగుతున్నాయి కానీ మన స్టాక్స్ పెరుగుతున్నాయి అంటే పెరగట్లా.
సో కాబట్టి ఏంటంటేనండి మార్కెట్లో మనం ఏం స్టాక్ తీసుకుంటున్నాం అనేది కూడా డిపెండెన్స్ చాలా ఉంటుంది. రిటర్న్స్ అనేవి మనం తీసుకునే పెనీ స్టాక్స్ ఏంటంటే మల్టీ బ్యాకర్స్ అని చెప్పి కొన్ని వస్తాయి. మేము చెప్తున్నాం 4 రూపీస్కి ఇవాళ కొనుక్కోండి, అది 20 రూపీస్ టచ్ వస్తుంది అని చెప్తుంటారు కానీ ఇవన్నీ కొంచెం మనం అంత నమ్మకూడదు వాటిని. ఈ మల్టీ బ్యాకర్స్లో మనకి చాలామంది లాస్ అయ్యే అవకాశం కూడా చాలా ఉంది. సో ఎప్పటి నుంచి చూడండి, ఒక స్టాక్ని ఎంతమంది కొంటుంటేనే ఆ వాల్యూ పెరుగుతుంది. ఒకవేళ అందరూ అమ్మడం మొదలు పెట్టారంటే ఆ వాల్యూ ఆటోమేటిక్గా ఇర్రెస్పెక్టివ్ మార్కెట్ అప్ అండ్ డౌన్, మార్కెట్ పెరగనియండి. ఇంత బుల్ రన్లో కూడా నాకు తెలిసి ఒక 200 స్టాక్స్ ఉన్నాయండి, అవి నెట్లో పోతున్నాయి. కాబట్టి ఏంటంటేనండి, మార్కెట్ పెరిగింది అని చెప్పి రిటర్న్స్ బాగా వచ్చాయో మనం ఎక్కువ మంది కూడా రిటర్న్స్ మీద చూసుకోకూడదు. ఇప్పుడు చూడండి, బ్యాంక్ ఎఫ్డీలు కూడా చాలామంది అనుకుంటున్నారు అంటే ఈ 6% రిటర్న్ మనకి ఎవర్ గ్రీన్ ఉంటుంది, ఎప్పటికీ ఉంటాయి అనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, బ్యాంక్ ఎఫ్డీ 6% రిటర్న్ ఉందంటే హోమ్ లోన్ 8% ఉంటుంది. ఎప్పుడైనా సరే 6% బ్యాంక్ ఎఫ్డీ ఇస్తే దాని మీద 2% యాడ్ చేయాలి. అది హోమ్ లోన్ మీకు ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది మార్కెట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను మన గచ్చిబౌలిలో 2 కోట్లు పెట్టి ఇల్లు కొన్నా. ఇప్పుడు నేను 2 కోట్లు కొన్న నా ఫ్లాట్ని 20 ఏళ్ళతో నేను అమ్మాలి అంటే 5 కోట్లకు అమ్మాలి. ఆ రోజు 5 కోట్లకు నేను అమ్మాలి అంటే ఎయిదర్ మనీలో రూపాయి వాల్యూని పడిపోవాలి, లేదా హోమ్ లోన్ ఇంట్రెస్ట్ తగ్గాలి. రెండింటిలో ఏదో జరగాలి. మనీ వాల్యూతో పాటు హోమ్ లోన్ ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది. సో మనకి ఏం చెప్తున్నారంటే, మనకి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఏంటంటే, ఇక్కడ నుంచి 20 years తర్వాత హోమ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%కి వచ్చేస్తుంది అంటున్నారు. సో హోమ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే 4%, 3%కి వచ్చిందో అప్పుడు నేను 5 crores ఈజీగా నా ఇల్లు అమ్మగలుగుతాను. సో హోమ్ లోన్ ఇంట్రెస్టే మీకు 3%, 4% ఉంది అంటే దాని అర్థం బ్యాంక్ ఎఫ్డీ 2 రూపీస్ మైనస్ చేయాలి అందులోంచి. అంటే బ్యాంక్ ఎఫ్డీ ఆ రోజున మీకు 1%, 2% ఉంటుంది. ఇది ఎప్పుడైతే హోమ్ లోన్కి ఇంకో 4% యాడ్ చేయాలి, అది స్టాక్ మార్కెట్ యొక్క వాల్యూ. సో అలా ఒకదాని మీద ఒక లింక్ ఉంటుందండి. యాక్చువల్గా డిమాండ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, చాలామంది అనుకుంటారు హోమ్ లోన్స్ కొనకండి, ఇల్లులు కొనకండి, మీకు ఎప్పుడైనా నష్టం వస్తుంది, లాంగ్ టర్మ్లో మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే మీకు లాభం ఎక్కువ ఉంటుంది అంటారు. ఇప్పుడు నువ్వు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, ఒక మనిషికి ₹1,00,000 ఆదాయం ఉంది. ₹1,00,000 ఆదాయంలో ఇంటి ఎందుకు కడుతున్నావు అంటే 40,000 ఇంటి ఎందుకు కడుతున్నాను అన్న అంటాడు. మరి ఎస్ఐపి ఎంత ఇస్తున్నావు అంటే 10,000 రూపీస్ ఎస్ఐపి ఇస్తున్నాను అంటాడు. చూస్తే మనకు వచ్చిన ఆదాయం 1 lakhలో 40,000 హోమ్ రెంట్కి వెళ్తుంటే 10,000 మన ఎస్ఐపికి వస్తుంది. సపోజ్ 2 lakhs సంపాదించే మనిషి ఉన్నాడు అనుకోండి, అతను మీరు క్వశ్చన్ అడగండి, మీరు ఇంటికి ఎంత స్పెండ్ చేస్తున్నారు అంటే హోమ్ లోన్ తీసుకున్నానండి 1,20,000 కడుతున్నాను పర్ ఈఎంఐ అంటాడు. మరి ఎస్ఐపి ఎంత ఇస్తున్నారంటే 15,000 ఇస్తున్నానండి అంటాడు. ఒక మనిషి, సాధారణమైన మనిషి ఒక ఇన్కంలో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ దేనికి వెళ్తుందంటే ఐదర్ హోమ్ లోన్ కన్నా వెళ్తుంది, లేదా రెంటల్ కన్నా వెళ్తుంది కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు డామినేట్లో ఉంటుంది. ఎప్పుడైతే డిమాండ్ అలా ఉందో ప్రైస్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఎందుకంటే చాలామంది అంటారు రియల్ ఎస్టేట్లో ప్రైసెస్ పెరుగుతాయి స్టాక్ మార్కెట్ కంటే కూడా అంటే కనుక కారణం అదే. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క మీరు ఎవరికైనా టెస్ట్ చేసుకోండి, మనకు వచ్చే ఆదాయంలో మనం ఎక్కువ శాతం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నామా, అయితే రెంట్ కడుతున్నామా, ఆర్ ఈఎంఐ కడుతున్నామా. ఎక్కువ శాతం మనం ఈఎంఐ. చాలామంది అనుకుంటారు ఒక 20 years తర్వాత మనకి హోమ్ లోన్ ఉంటుంది కదా, హోమ్ లోన్ లేనప్పుడు మనం ఆ అమౌంట్ అంతా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా మార్కెట్లో అనుకుంటారు. అది కూడా తప్పే. ఇప్పుడు చాలామంది నా ఫ్రెండ్స్ 2 bedroom కొన్నారు, వాళ్ళ పిల్లలు LKG ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. వాడు అంటున్నాడు నా హోమ్ లోన్ తిరిగిపోయిందిరా, నేను ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి, 3 bedroom ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను అంటాడు. సో మళ్ళీ ఆ 2 bedroom అని మళ్ళీ 3 bedroom కొనాలి అంటే ఇంకో 50 లక్షలు అప్పు చేసి మళ్ళీ ఇల్లు కొనాలి. సో ఎప్పుడైనా చూడండి, ఈ రియల్ ఎస్టేట్, ఈ స్టాక్ మార్కెట్ రన్స్ చూస్తే, ర్యాలీ చూస్తే డిమాండ్ ఎక్కువ రియల్ ఎస్టేట్కే ఉంది. మనకి ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ డిమాండ్ ఎక్కువ ఉందో ఆ వారం మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం ఈ స్టాక్ మార్కెట్లో రిటర్న్ అనేది తగ్గుతుంది. అప్పుడు డిమాండ్ ఎప్పుడు తగ్గుతుందో ఆటోమేటిక్గా స్టాక్ మార్కెట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి 70,000 ఇవాళ ఉన్న సెన్సెక్స్ 20 times అంటే కనుక అది 8,40,000 అయితే అవ్వదు. మనకి 4 lakhs ఈజ్ కంఫర్టబుల్. 20 years తర్వాత కూడా మనం కూర్చుంటే ఒక 4,50,000 ఆ టైంలోనే, ఆ రేంజ్లోనే మనకి స్టాక్ ఉంటుంది. అంటే దాని రిటర్న్ చూస్తే మనం కన్వర్ట్ చేస్తే 10 to 12% రేంజ్లోనే మనకు ఉంటుందండి. కాబట్టి ఈ రూల్ అనేది తాత్కాలికం తప్ప ఇది పర్మనెంట్గా 20 years కంటిన్యూ అనేది అవ్వదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్ యూ.